హలో ఫ్రెండ్స్, ఈరోజు కారం దోశ, ఎగ్ దోశ ఎలా వేస్తారో చెప్తాను. ముందుగా మనకి ఇప్పుడైతే పిండి రెడీగా ఉందండి. కానీ మనకు కావాల్సిన పిండి రెడీ చేయాలంటే దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి బియ్యం ఉండాలి, ఉద్దిబ్యాలు ఉండాలి. అవి రెండు నానబెట్టుకోవాలండి. బాగా నానితే ఎంత బాగా నానితే అంత బాగా మనకు పిండి బాగా రెడీ అవుతుందండి. చూడండి, మేము ముందే రెడీ చేసుకున్నాం కాబట్టి పిండి ఈ విధంగా చూడండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసాము, సోడా పొడి వేసాము. చూడండి, పిండి ఈ విధంగా ఇప్పుడు ఉంది. ఇప్పుడు మామూలుగా పాన్ పెట్టుకున్నాం. చూడండి, పాన్ పెట్టుకున్నామా. ఇప్పుడు మనం కారం దోశ ఏ విధంగా వేస్తాం చూస్తాము. చూడండి, కారం దోశకు కావాల్సిన చూడండి, కొంచెం లైట్గా నీళ్ళు చల్లుకోవాలండి. ఎందుకంటే మనకి పెనం బాగా కాలిపోతుంటుంది కాబట్టి. దోశ చూడండి, ఓకే. చూడండి, ఈ విధంగా నీట్గా ఓకే. దోశ ఆకారం వచ్చిందండి. దోశ వచ్చేసింది కదా. చూడండి, ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుంటామండి. అందరికి తెలుస్తుందండి దోశ ఎలా వేసేది, కానీ ఆ టెక్నిక్ ఉండాలి. ఆ విధంగా ఆ ఆకారం రావాలంటే. ఓకేనా, వచ్చిందిగా. చూడండి, ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లిప్ చేయాలండి. చూసాం కదా, ఫ్లిప్ చేసాము. కానీ కొన్ని పెన్నులు రావండి, కానీ మా పెను బాగానే వస్తుంది. చూడండి, ఓకే. ఇప్పుడు టమాటా కారం అండి. కారం దోశ కాబట్టి కారం వేసుకోవాలి కాబట్టి చూడండి. ఫైనల్గా కారం అయితే వేసామండి. కారం దోశకి ఎగ్ దోశ, కారం దోశ అయిపోయింది కదా. ఇంకా ఎగ్ దోశ వేద్దామండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. చూడండి, వాటర్ ఆ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఆ విధంగా. ఓకే ఓకే ఓకే, సూపర్. ఇప్పుడు మనకి ఎగ్ కూడా రెడీగా ఉందండి. చూడండి, ఎగ్ ఆ విధంగా. ఓకే, చూడండి, ఓకే. ఆ విధంగా దోశ మొత్తం కవర్ అయ్యేట్టుగా ఆ విధంగా చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా బాగుండదు. ఇప్పుడు ఓకే ఓకే ఓకే. మనకి ఎగ్ దోశ కాలాలండి. కొంచెంసేపు ఎగ్ దోశ బాగా కాలాల, లేకపోతే బాగుండదు. ఓకే, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, వేసాం కదా ఆయిల్. ఓకే, ఒక 1 మినిట్ అలా ఉంటే మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలండి. ఓకే, వేసాం కదా. ఏం తేడా ఉండదండి, ఎగ్ వేస్తాం అంతే. కానీ దోశపిండి రెడీగా ఉంటే సెకండ్లలో ఏది దోశలే అండి, ఫాస్ట్గా అయిపోతాయండి. టిఫిన్కి దోశలు అంటే ఇష్టం అండి మాకు కూడా. మీకు కూడా ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మా కూతురు చెప్తుందండి, కారంగా వేస్తుందంట వాళ్ళ మమ్మీ. చూడండి, కారం వేసింది. ఇప్పుడు ఎగ్ దోశ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.